గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమన్న ఆయన రోజువారీ పురోగతిని చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని నిర్దేశించారు. వనరులు, ఆదాయ వృద్ధిపై చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకొని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలి. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలి. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల్లోంచి బయటపడేసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో యథాలాపంగా పనిచేస్తే ఫలితాలు రావు. వినూత్న ఆలోచనలతో పనిచేయాలి. టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ అర్జనలో లోపాలు సరిదిద్ది ఆదాయం పెంచాలి అని చంద్రబాబు సూచించారు. వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతల అంశం సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురిచేయవద్దని సీఎం సూచించారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ పురోగతి చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేష్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఏఐతో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చేయూతనివ్వాలని విన్నవించారు. విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేసే డేటా సిటీకి సహకరించాలని కోరారు. రైల్ భవన్లో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఆయన్ను మంగళగిరి చేనేత శాల్వాతో సత్కరించి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, నూతన పాలసీల గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఏఐ విప్లవంతో డేటా సిటీలకు పెద్ద ఎత్తున డిమాండ్ రాబోతుందని, కృత్రిమ మేధ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుంచి అనుమతులు సులభతరం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. డేటా సిటీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుతో ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడమే కాకుండా ప్రాజెక్టులు త్వరితగతిన ఏర్పాటయ్యే విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతిపై విషం చిమ్మడం కొనసాగుతున్నాయి. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా సైంధవులు కొందరు దుష్ట పన్నాగాలు పన్నుతున్నారు. రాజధాని నిర్మాణం తొలి దశకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి 15,500 కోట్లు రుణమిచ్చేందుకు అంగీకరించాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా 6,800 కోట్లు. తొలి వాయిదా నిధుల విడుదలకు సర్వం సిద్ధం కావడంతో సిఆర్డీఏ పలు పనులకు టెండర్లు కూడా పిలిచింది. ఈ దశలో రాజధాని పనులకు రుణం మంజూరుకు సరైన విధానం అవలంబించలేదంటూ తాజాగా ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. వీటిపై ఆ బ్యాంకు ఇన్స్పెక్షన్ టీం ప్యానెల్ పరిశీలన ప్రారంభించింది. చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే రాజధాని నిర్మాణానికి రుణ సమీకరణపై దృష్టి సారించారు. దీంతో సైంధవులు రంగంలోకి దిగారు. రుణం ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పంపారు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు అమరావతిలో పర్యటించి ఆరా తీశారు. అయినా మళ్లీ తాజాగా ఫిర్యాదులు వెళ్లాయి. అమరావతి ప్రకృతి విపత్తులకు కేంద్ర బిందువని, ఇటీవల వరదలు ముంచెత్తాయని ఇంకోసారి ఫిర్యాదు చేశారు. వీటిపైన ప్రపంచ బ్యాంకు విచారించింది. అమరావతికి శాశ్వత వరద ప్రణాళిక రూపొందిస్తున్నామని సిఆర్డీఏ వివరించడంతో సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడేమో రుణం మంజూరులో తగిన విధానాన్ని పాటించలేదని ఆ బ్యాంకు దేశీయ బృందంపై ఆరోపణలు మొదలుపెట్టారు. దీంతో ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలన చేస్తుంది. విద్వేష ఫిర్యాదుల వెనుక వైసీపీ నేతలున్నారని, వారే ఈ పనులు చేయిస్తున్నారని సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 3 నెలలుగా సరిగా జీతాలు లేవు, తగినంత సిబ్బంది లేరు. అవసరమైన ముడిసరుకు సరఫరా అంతంత మాత్రమే అయినప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఉక్కు సంకల్పంతో 100% పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంతోనే స్టీల్ ప్లాంట్కు కష్టాలు ప్రారంభమయ్యాయి. విదేశాల నుంచి నౌకల ద్వారా తెప్పించుకునే కోకింగ్ కోల్ను ప్లాంట్ లోపలకు కన్వేయర్ బెల్టుల ద్వారా సరఫరా చేసే గంగవరం పోర్టులో గతేడాది ఏప్రిల్ 12న కార్మికుల సమ్మె మొదలైంది. వారు కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో స్టీల్ ప్లాంట్కు కోకింగ్ కోల్ ఆగిపోయింది.
ఈ సమ్మె 35 రోజులు నడిచింది. ఆ సమయంలో ప్లాంట్ అధికారులు గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కోల్ యార్డులన్నీ ఊడ్చి మరీ అందుబాటులో ఉన్న బొగ్గును ఉపయోగించుకున్నారు. ప్లాంట్లో మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఈ విపత్తుకర సమయంలో బొగ్గు లేక ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ను నడిపారు. దాని ద్వారా 7,000 టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా ముడి పదార్థాల సరఫరా లేక 4,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి తీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు పూర్తిగా నడిచింది. నవంబర్ నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేసులే నడుస్తున్నాయి. వాటికి అరకొరగా ముడి పదార్థాలు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ 100% అంటే రోజుకు 14,000 టన్నులు దాటి ఉత్పత్తి చేస్తున్నారు. ఈ 10 నెలల్లో కొంతకాలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్, మరికొంతకాలం 2 బ్లాస్ట్ ఫర్నేసులు నడిచినా అంతిమంగా 31 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇదే కాలంలో అమ్మకాలతో 14,500 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బలహీన వర్గాలంటే తమకు గిట్టదని వైసీపీ నాయకులు మరోసారి నిరూపించుకుంటున్నారు. కల్లు గీత కార్మికుల ఆర్థిక అభ్యున్నతికి టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 2014-19 మధ్య రాజధాని అమరావతికి వ్యతిరేకంగా పిటిషన్ల అస్త్రాన్ని ప్రయోగించిన వైసీపీ పెద్దలు తాజాగా మరోసారి అదే బాటలో పయనిస్తున్నారు. ఏపీలో 3,396 మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవో 13 జారీ చేసింది. ఈ నిర్ణయంతో గౌడ, శెట్టి బలిజ, ఈడిగా, యాత వంటి బీసీ కులాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. బీసీల పక్షపాతిగా కూటమి ప్రభుత్వానికి పేరు రావడం ఓర్వలేని వైసీపీ పెద్దలు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో సుమారు 35 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో అధిక శాతం వైసీపీ నేతలు, వారి అనుకూల న్యాయవాదులు వేసినవి కాగా మిగిలినవి వారి సానుభూతి పరులతో వేయించినవని టీడీపీ నాయకులు ఆధారాలు చూపి మరీ ఆరోపిస్తున్నారు. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో వైసీపీ హయాంలో ప్రభుత్వ న్యాయవాదులుగా, స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన వారు ఉండటం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. బీసీలు ఆర్థికంగా ఎదగకూడదనే దురుద్దేశంతో తాడేపల్లి పెద్దలు తమ అనుకూల న్యాయవాదులతో ఆడిస్తున్న డ్రామాగా దీనిని టీడీపీ భావిస్తుంది. వైసీపీ తొలి నుంచి బీసీల పట్ల ద్వేషంతోనే వ్యవహరిస్తుందని బీసీ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. జగన్ సర్కార్ చేసిన భూగాయం మాన్పేందుకు కూటమి సర్కార్ నానా తంటాలు పడుతుంది. వేల కొద్ది వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం ఎలాగో తెలియక తలపట్టుకుంటుంది. కొన్ని చోట్ల అసలు యజమానులను మార్చేశారు, ఇంకొన్ని చోట్ల సర్వే నెంబర్లను ఎత్తేశారు, మరికొన్ని చోట్ల విస్తీర్ణం తగ్గించేశారు. జగన్ హయాంలో జరిగిన తప్పులకు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. సంస్థ పరిష్కరించాల్సిన సర్వే, రెవెన్యూ శాఖలు 7 నెలలు గడిచినా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. 6,880 గ్రామాల్లో సభలు నిర్వహించగా 2.80 లక్షల ఫిర్యాదులు రావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన భూముల రీసర్వేలో వచ్చిన తప్పులపై లక్షల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటి పరిష్కారం కోసం మండల స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ ఏర్పాటు చేసినా అది సమస్యలకు పరిష్కారం చూపలేదు. దీంతో రీసర్వే తప్పులు రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జగన్ జమానాలో మండల స్థాయి రీసర్వే అప్పీళ్ల అధికారులు ఏం చేశారు, ఏం చేయలేకపోయారన్న అంశాలపై సమీక్ష చేయనుంది. అమరావతి పరిధిలో అప్పీళ్ల అధికారులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. 600 మండలాల డీటీలు హాజరు కానున్నారు. తెలంగాణలోని ఎస్సీలను 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాల్లో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మాదిగ ఉపకులాలకు 9% రిజర్వేషన్లు ఖరారు చేసింది. మాల ఉపకులాలకు 5%, అత్యంత వెనుకబడిన బుడ్గజలం తదితర కులాలకు 1% రిజర్వేషన్లు కేటాయించింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను తొలుత కేబినెట్లో, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. తద్వారా సుప్రీం తీర్పు అనంతరం ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లను ఖరారు చేయడంలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేబినెట్ ఆమోదం తర్వాత జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. నివేదికలోని సిఫారసుల ప్రకారం ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఆయా వర్గాలు జనాభా, సామాజిక, ఆర్థిక, విద్య తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మొత్తం 59 కులాలను వర్గీకరించినట్లు తెలిపింది. రిజర్వేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఎస్సీ ఉపకులాలను 3 భాగాలుగా వర్గీకరిస్తూ రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదించిన తీర్మానం ఆధారంగా దీనిని విడుదల చేయనుంది. వర్గీకరణ అమలుకు మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అది పూర్తయిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియకు వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమగ్ర కులగణన నివేదికలోని పూర్తి వివరాలు ఎప్పుడు తెలుస్తాయా అని రాజకీయ పార్టీలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. కులగణన నివేదికలో రాష్ట్రంలో ఉన్న కులాలు, వాటి జనాభా శాతం వివరాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. ఏ కులం వారికి ఎంత మేర అవకాశాలు దక్కాయన్న వివరాలను బయటపెట్టలేదు. అయితే కులాల వారి లెక్కలను కూడా అవసరమైతే బయట పెడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. రాష్ట్రంలో బీసీల్లోనూ ABCDEలుగా పలు కేటగిరీలున్నాయి. వీటిలో ఎవరు ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు, ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు నివేదిక బహిర్గతమైతే తేలనున్నాయి. అందులోని అన్ని వివరాలను ప్రభుత్వం బయటపెట్టకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరపున 42% సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఒకవేళ చట్టపరంగా అంత శాతం రిజర్వేషన్లు కల్పించలేని పరిస్థితి ఏర్పడితే తమ పార్టీ మాత్రం 42% సీట్లు ఇస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీలాగే బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీలకు 42% సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా అని సవాల్ చేశారు. చిత్తశుద్ది ఉంటే ఇదే శాసనసభ నుంచి ఆ రెండు పార్టీలు బీసీలకు మాట ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వేపై శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ను అపోహాల సంఘం మాట్లాడిస్తున్నట్లు కనిపిస్తుందంటూ పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో 3,50,03,674 మంది జనాభా ఉంటే వీళ్లు బీఆర్ఎస్ చేపట్టిన ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం 3,68,76,544గా తేలింది. ఇదే డాక్యుమెంట్స్లోని పేజీ నెంబర్ 33లో ఓసీలు 21% ఉన్నారు. కానీ తమ సర్వేలో ఓసీల శాతం పెరిగిందంటున్నారు. పాయల్ శంకర్ మంచోడే, కానీ వెనక ఉన్నోళ్లు ఏది చెబితే అది వింటున్నట్లున్నారు. వాళ్ల లెక్క ప్రకారం బీసీలు 51%, ఓసీలు 21%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%. కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీ జనాభా 56.33% కాగా ఓసీలను బీఆర్ఎస్ 21%గా చూపిస్తే తమ సర్వేలో 15.79%గా తేలిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సర్వే డాక్యుమెంట్లో 4 కేటగిరీల్లోనే చూపించారని, ముస్లిం మైనారిటీలను చూపించలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. సభను తప్పుదోవ పట్టిస్తే ఎలా? వారి డాక్యుమెంట్ అధికారమా కాదా అనేది అక్కడ మంత్రులుగా పనిచేసిన వారు చెప్పాలన్నారు. తమ సర్వేలో చెప్పిన సమాచారాన్ని మొత్తం తాము ఓన్ చేసుకుంటున్నామన్నారు. 100% ఈ సర్వేను తాము బాధ్యతగా తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ఇంత సమగ్రంగా ప్రభుత్వం సర్వే చేస్తే మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీ డీకే అరుణ వివరాలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పైగా తప్పుడు లెక్కలు తెచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికమేనని మాజీ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఆ సర్వేలో 1.03 కోట్ల కుటుంబాలకు చెందిన 3.68 కోట్ల పౌరుల వివరాలను ఒక్కరోజులోనే సేకరించామని గుర్తు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అధికారికంగా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. గత సర్వే నివేదిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని వివరించారు. రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణనను అనేక మంది బహిష్కరించారని, నివేదిక తప్పుల తడక అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీనే చెప్పారని గుర్తు చేశారు. బీసీలకు 42% చట్టబద్ధ కోటాకు ప్రత్యేక బిల్లు పెడతారని ఆశించారని వ్యాఖ్యానించారు. గతంలో తాము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 57 రకాల వివరాలను ఎందుకు ఇవ్వాలని, సర్వేను బహిష్కరించాలని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పలేదా అని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలంగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు శాసనసభను ప్రారంభమైన నిమిషంలోనే వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా సభ మొదలైన వెంటనే వాయిదా పడిన దాఖలాలు లేవన్నారు. అసెంబ్లీ నిర్వహణకు ముందు రోజు కేబినెట్ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి కులగణన నివేదికతో సరిపెట్టి వెనుకబడిన వర్గాల ఆశలను అడియాసలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్ ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఈ మేరకు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. కులగణన సర్వేలో బీసీ జనాభా లెక్కల విషయంలోనూ వివిధ వేదికలపై నుంచి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రకటనలపైన టీపీసీసీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఆయనపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ టికెట్ పైన ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న కొద్ది నెలలుగా వివిధ అంశాలపైన పార్టీ విధానాలకు విరుద్ధంగా స్పందిస్తూ వస్తున్నారు. అయినా ఆయన విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేకు వ్యతిరేకంగానూ తీన్మార్ మల్లన్న మాట్లాడటం పట్ల సీరియస్ అయ్యారు.
ఇటీవల బీసీలకు సంబంధించి ఓ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఓ అగ్రకులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కులగణన సర్వే నివేదికను తప్పుపడుతూ నిరసనగా ప్రతిని కాల్చేశారు. తీన్మార్ మల్లన్న తీరుపైన పార్టీ నేతల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతుంది. పలువురు నాయకులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు. తీన్మార్ మల్లన్న ప్రకటనల పట్ల ఆగ్రహంగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. మల్లన్న పైన వచ్చిన ఫిర్యాదులపైన 1-2 రోజుల క్రమశిక్షణ చర్యల కమిటీ భేటీ అయ్యి ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు తీన్మార్ మల్లన్న తనను తిడితే స్వాగతిస్తానని, కానీ ఓ కులాన్ని తిట్టడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయిస్తారని, వ్యక్తులు కాదన్నారు. కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచిన మల్లన్న తమపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం కేంద్రంలో బైపాస్ రోడ్ నిర్మాణం కోసం చేపట్టిన ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జడ్చల్ల కోదాడ 167వ జాతీయ రహదారిలో భాగంగా చారకొండ నుంచి మరిపల్లి వరకు 2 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు కోసం 2020లో చారకొండలో పరిహారం చెల్లించి భూసేకరణ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పనులు ఆపివేయాలని కొందరు, పరిహారం తీసుకొని మరికొందరు కలిసి పనులు చేపట్టొద్దని ఆందోళన చేశారు. రోడ్డు పనుల్లో భాగంగా కల్వకుర్తి డీఎస్పీ ఆర్డీఓ ఆధ్వర్యంలో పలువురు ఇళ్లను ఎక్స్కవేటర్లో నేలమట్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా పోలీసులు హఠాత్తుగా వచ్చి ఇళ్లను కూల్చివేశారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు 2 ఏళ్ల క్రితం ఇచ్చిన నష్టపరిహారంతో ప్రస్తుతం ఎక్కడా ఇంటి స్థలం రాదని బాధితులు వాపోయారు. ఆందోళన నేపథ్యంలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. చారకొండలో 2 యూటర్న్లు, ఓ కల్వట్టు ఉండటంతో బైపాస్ రోడ్డు వేయాలని గ్రామస్తులు అప్పట్లో డిమాండ్ చేశారు. దీంతో రోడ్డు కోసం 29 ఇళ్లతో పాటు ఖాళీ స్థలాలను సేకరించాం. ఇందులో 6గురికి మినహా మిగతా వారికి 4 ఏళ్ల క్రితమే పరిహారం ఇచ్చాం. మిగిలిన వారికి డబ్బులిస్తాం. పరిహారం ఇచ్చాక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కూల్చివేతలపై ముందు రోజు గ్రామంలో చాటి తనతో సహజీవనం చేసి పెళ్లి కూడా చేసుకున్న సినీ నటుడు రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి డ్రగ్స్ పెడ్లర్ రావి మస్తాన్ సాయి అరాచకమే కారణమని మొదటి నుంచి గగ్గోలు పెడుతున్న లావణ్య ఇందుకు సంబంధించిన ఆధారంగా ఓ కీలక ఆడియోను బయటపెట్టింది. రాజ్ తరుణ్ కు పరిచయస్తుడు బిగ్ బాస్ ఫేమ్ అయిన ఆర్జే శేఖర్ వాస సహకారంతో మస్తాన్ సాయి తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి అక్కడ మత్తు పదార్థాలు దొరికేలా చేసేందుకు పథకం వేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి మస్తాన్ సాయి శేఖర్ వాస మాట్లాడుకున్నట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్ను పోలీసులకు ఆమె అందజేసింది. యువతులు, వివాహితులకు డ్రగ్స్ అలవాటు చేసి ఆ మత్తులో ఉన్న వారిపై అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను చిత్రీకరించి ఆ వీడియోలతో బాధితులను మస్తాన్ బ్లాక్మెయిల్ తెగబడుతున్నాడంటూ ఆమె ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాన్ చేతిలో 100 మంది మహిళలు మోసపోయారని చెబుతూ దీనికి ఆధారంగా ఓ హార్డ్ డిస్క్ను ఆమె పోలీసులకు అందజేసింది. ఆ హార్డ్ డిస్క్లో 300 మంది యువతులకు సంబంధించిన అశ్లీల నగ్న వీడియోలున్నట్లు సమాచారం. పేదల పొయ్యిపై పప్పు ఉడుకుతుంది అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. పండుగ సీజన్ జనవరిలో సగం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు సరఫరా చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఫిబ్రవరిలో బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసి చేతులెత్తేసింది. కందిపప్పు కావాలని అడుగుతున్న కార్డుదారులకు ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తున్న ఎండియు వాహనదారులు స్టాకు లేదని చెబుతున్నారు. కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిరాణా దుకాణాల్లో కిలో కందిపప్పు 180 నుంచి 200కు పైగా పక్కుతుంది. దీంతో కార్డుదారులందరూ ప్రభుత్వం రాయితీపై 67కే అందిస్తున్న కందిపప్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత నెలలో అరకొరగా అందిన కందిపప్పు ఈ నెల పూర్తిగా లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం రేషన్ సరుకుల్లో ఒక్కొక్కటిగా కోత వేసి ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గత 5 ఏళ్లు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసింది. అడపాదడపా కందిపప్పు అది అరకొరగానే సరఫరా చేసింది. అలా కాంట్రాక్టర్లు అప్పుడప్పుడు సరఫరా చేసిన కందిపప్పుకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెడుతూ వచ్చింది. వైసీపీ దిగిపోయే నాటికి ఆ మొత్తం సుమారు 250 కోట్లకు పైగా చేరుకుందని అధికారులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అధికార ఆమ్ ఆద్మీని ఇంటికి పంపించేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను సంధించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మొదలుకొని ఏపీ సీఎం చంద్రబాబు వరకు అందరినీ రంగంలోకి దించింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన వరాలు ఆ పార్టీ అవకాశాలను మెరుగుపరిచిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపును 12 లక్షలకు పెంచడంతో మధ్యతరగతి ప్రజలు తమకు అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని బీజేపీ భావిస్తుంది. ఆమ్ ఆద్మీ మాత్రం బడుగు బలహీన వర్గాలపైనే ఆశలు పెట్టుకుంది. గత 10 ఏళ్లలో ఆ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మరోసారి తమకే అధికారం అప్పగిస్తారని కేజ్రీవాల్ బలంగా విశ్వసిస్తున్నారు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా దక్కించుకొని కాంగ్రెస్ ఈసారి 1 లేదా 2 సీట్లను గెలిచే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ పార్టీకి ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఓటు శాతం పెరిగితే అది ఆమ్ ఆద్మీకి తీరని నష్టం చేసి బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యంతో 7,553 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 8న ఫలితాలు రానున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన లోక్సభలో మాట్లాడుతూ రాహుల్ కేజ్రీవాల్ పై వారి పేర్లను వినియోగించకుండా పరోక్షంగా మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటు భారత రాజ్యాంగంపై యుద్ధం చేస్తున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. కొందరు వ్యక్తులు యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అర్బన్ నక్సలైట్లలా మాట్లాడుతున్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతారు. అయితే వారికి రాజ్యాంగం అర్థం కాదు, దేశ సమైక్యత గురించి తెలియదు అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బోర్ అని రాహుల్ అనడంపైన ప్రధాని స్పందించారు. గుడిసెల్లో ఫోటో సెషన్లకు పోజులిచ్చే వారికి పేదల బాధలు అర్థం కావన్నారు. అందుకే పార్లమెంట్లో పేదల గురించి మాట్లాడితే సోనియా, రాహుల్కు బోర్ కొడుతుందని ఎద్దేవా చేశారు. అటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను కూడా మోదీ మాటలతో దునుమాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించే కొన్ని పార్టీలతో యువతకు ఆపద పొంచి ఉంది అని, వారు అద్దాల మేడ నిర్మాణానికి, అవినీతికి పాల్పడతారు అంటూ ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాలనపైన దుమ్మెత్తిపోశారు. గర్బీ హటావో అనే నినాదాన్ని 50 ఏళ్లు కొనసాగించినా సాధించలేదని తమ ప్రభుత్వం చేసి చూపించిందని, గడిచిన 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని వివరించారు. 4 కోట్ల మంది పేదలకు సొంత ఇళ్లను ఇచ్చామని, 12 కోట్ల మంది పేదలకు మరుగుదొడ్లను కట్టించామని, వారి బాధలను అర్థం చేసుకున్నాం కాబట్టి ఇదంతా చేశామని వ్యాఖ్యానించారు. విదేశీయులుగా ప్రకటించిన వ్యక్తులను వారి స్వదేశాలకు పంపకుండా నిర్వధికంగా నిర్బంధ కేంద్రాల్లో ఉంచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా ముహూర్తం కోసం చూస్తున్నారా అని అస్సాం ప్రభుత్వంపై మండిపడింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతుందని వ్యాఖ్యానించింది. ఒకసారి బందీలను పరాయి దేశస్తులుగా గుర్తించిన తర్వాత వారిని తక్షణమే వారి దేశాలకు పంపివేయాలని స్పష్టం చేసింది. అస్సాంలో విదేశీయులుగా ప్రకటించిన వారిని స్వదేశాలకు పంపడం, వారున్న నిర్బంధ కేంద్రాల్లో ఆహార, వసతి సౌకర్యాలపై దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికోటాపై ప్రశ్నల వర్షం కురిపించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని అస్సాం అఫిడవిట్లో లోపాలు చోటు చేసుకోవడంపై క్షమాపణ చెప్పారు. అత్యున్నత అధికారితో మాట్లాడి అన్ని వివరాలు కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. దీంతో ఇంతవరకు ఎంతమంది విదేశీయులను వారి దేశాలకు పంపించారు, ఆ దేశం వారో తెలియని వారి విషయంలో ఏం చేస్తారో కేంద్రం కూడా వివరాలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్న ఆయన గంగానదిలో ప్రార్థనలు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి అరేల్ ఘాట్కు వెళ్తారు. తర్వాత త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు వెళ్లి ఢిల్లీ బయలుదేరనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారని సమాచారం. మోదీ రాక నేపథ్యంలో నగరంతో పాటు కుంభమేళ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరి 11న ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. సామాన్యులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్కు చైనా సై అంది. అమెరికా నుంచి చైనాకు దిగుమతి అయ్యే బొగ్గు, ద్రవ్య రూపంలోని సహజవాయు ఉత్పత్తులపై 15% సుంకం విధిస్తామని ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, భారీ ఇంజిన్లతో తయారైన కార్లపై 10% టారిఫ్ విధిస్తామని తెలిపింది. అంతేకాకుండా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ టెక్ దిగ్గజం గూగుల్పై విచారణకు సిద్ధమైంది. పీవీహెచ్ కార్పొరేషన్, ఇల్యూమినా లాంటి సంస్థలను నమ్మదగిన కంపెనీలు కావు అన్న జాబితాలో చేర్చింది. అరుదైన ఖనిజ వనరులను అమెరికాకు ఎగుమతి చేయడంపైన ఆంక్షలు విధిస్తామని చైనా ప్రకటించింది. చైనా సరుకులపై 10% సుంకం విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది.
గతేడాది భారత్తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు పర్యాటక రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్దీవుల పర్యాటకుల విషయంలో 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి 6వ స్థానానికి చేరింది. దీంతో భారతీయులను ఆకర్షించేందుకు ఆ దేశం చర్యలు చేపడుతుంది. 2025లో 3 లక్షల మంది పర్యాటకులను రప్పించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భారత్లో నెలవారీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ చైర్మన్ అబ్దుల్లా గియాస్ తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విషయంలో భారత్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. మొదటిసారి అక్కడి మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు ఓ బ్రాండ్ అంబాసిడర్ను నియమించాలని భావిస్తున్నామన్నారు. గతేడాది ప్రారంభంలో లక్షద్వీప్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. అనేక మంది భారతీయులు ఆ దేశ టూర్ ప్లాన్ను విరమించుకున్నారు. దీంతో 2023లో 2.09 లక్షలుగా ఉన్న భారత పర్యాటకుల సంఖ్య 2024లో 1.30 లక్షలకు పడిపోయింది. రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో చెప్పినట్లుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. కఠిన నిర్ణయాలతో వారిని అమెరికా నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను మిలిటరీ విమానం C-17లో వెనక్కి పంపించేస్తున్నారు. మొదటి బ్యాచ్గా 205 మంది భారతీయులతో టెక్సాస్లో బయలుదేరిన విమానం పంజాబ్లోని అమృత్సర్ చేరుకోనుంది. అసలు అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయులు ఎందరు? ఈ పరిణామంపై భారత్ ఏమంటుంది? అమెరికా చర్యను ధిక్కరించిన దేశాల పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తే అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగానే అధికార యంత్రాంగం చర్యల్ని ముమ్మరం చేసింది. సరైన పత్రాలు లేని వారిని లేదా అక్రమ వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను వినియోగిస్తుంది. ట్రంప్ సర్కార్ నిర్ణయం వేలాది మంది భారతీయుల పౌరులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అమెరికాలో భారత్కు చెందిన అక్రమ వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు అంచనా. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. స్వీడన్లోని ఒరెబ్రో నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 10 మంది చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. తొలుత 6 గాయపడినట్లు స్థానిక మీడియాలో ప్రసారమైంది. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. వెంటనే భారీ ఎత్తున భద్రతా బలగాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కాల్పుల ఘటనతో భారీ ఎత్తున అంబులెన్సులు, అత్యవసర వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రశాంతంగా ఉండే యూరప్ దేశంలో కాల్పులు జరగడం చాలా అరుదు. అయితే గత కొన్నేళ్ల నుంచి అక్రమ వలసల కారణంగా గ్యాంగ్ వార్, బాంబు దాడులు పెరిగాయి. ఇక అనుమానిత సాయుధుడు కాల్పుల్లో చనిపోయినట్లు సమాచారం. మెక్సికో, కెనడాను సుంకాలతో భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశాలకు కాస్త ఉపశమనం కల్పించారు. ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇవ్వడంతో టారిఫ్ల అమలును 4 రోజుల పాటు నిలిపివేశారు. దీనిపై తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ ట్రంప్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్తో మంచి సంభాషణ జరిగింది. సరిహద్దుల భద్రత కోసం $1.3 బిలియన్ ప్రణాళికలను అమలు చేస్తున్నాం. అమెరికన్ బలగాల భాగస్వామ్యంతో సరిహద్దుల్లో కొత్త సాంకేతికతను అమలు చేస్తాం. తాము కలిసి పనిచేసే వరకు ప్రతిపాదించిన టారిఫ్లు కనీసం 30 రోజుల పాటు నిలిపివేసేందుకు అంగీకారం కుదిరింది అని ట్రూడో తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ట్రంప్ నిర్ణయం తర్వాత అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై తాము కూడా 25% సుంకం విధిస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. తాజా పరిణామాలతో అమెరికాపై సుంకాల అమలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డే సిరీస్ ద్వారా భారత జట్టు ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం కావాలనుకుంటుంది. వాస్తవానికి ఈ ఫార్మేట్లో చివరిసారి భారత జట్టు 6 నెలల క్రితం ఆడడం గమనార్హం. ఆ తర్వాత మళ్లీ బుధవారం నుంచి 50 ఓవర్ల మ్యాచ్ ఆడబోతుంది. మరోవైపు బట్లర్ సేనతో జరిగే ఈ 3 వన్డేలు కూడా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు తమ ఫామ్ను అందుకునేందుకు ఈ సిరీస్ చివరి అవకాశంగా భావించాల్సి ఉంటుంది. ఇద్దరికి ఆసీస్ పర్యటన చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీనికి తోడు ఆడిన ఏకైక రంజీ మ్యాచ్లోనూ విఫలమయ్యారు. రోహిత్, గిల్ ఓపెనర్లుగా రానుండగా విరాట్, శ్రేయాస్ ఆ తర్వాతి స్థానాల్లో బరిలోకి దిగడం ఖాయమే. అయితే వికెట్ కీపర్, బ్యాటర్గా ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ సిరీస్ కోసమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ 5వ స్థానం కోసం రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ల మధ్య పోటీ నెలకొంది.